హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా కొద్దిసేపటి క్రితమే భేటీ అయినటువంటి మంత్రుల సబ్ కమిటీ నిర్ణయం మేరకు రైతులందరికీ కూడా అదిరిపోయే 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక మన డిప్యూటీ సీఎం మంత్రి బట్టి విక్రమార్క గారి అధ్యక్షతన జరిగినటువంటి ఈ సబ్ కమిటీలో మనకు మంత్రులైతే కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది రైతన్నులందరికీ కూడా. ఇక రైతులకు సంబంధించి ఊహించని 2 శుభవార్తలను చెబుతూ కూడా మన డిప్యూటీ సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఇక రైతులకు సంబంధించి వచ్చినటువంటి తాజా అప్డేట్ ఏంటి, ఇక రైతులకు ఇస్తానన్నటువంటి పథకాల విషయం ఏంటి, ఇక ఏ తేదీ నుంచి ఈ యొక్క పథకాలు జమ కాబోతున్నాయి, పథకాల డబ్బులు అనేది మీకు అందరికీ కూడా నేను వీడియోలోకి అయితే వెళ్ళి పూర్తి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను చివరి వరకు చూడండి. ఇక మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో మీకు ఆల్రెడీ ఎదురుగా క్యూఆర్ కోడ్ కనిపిస్తూ ఉందన్న, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నా సమస్యను అర్థం చేసుకుని, నా బాధను అర్థం చేసుకుని ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీరు చేసే సహాయం చాలా విలువైంది. ఎంతో మందికి ఎన్నో రకాలుగా హెల్ప్ చేస్తూ ఉంటారు, ఎన్నో డబ్బులు అనేది వృధాగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. తప్పకుండా ఇక్కడ వీడియోలో ఎదురుగా కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీరు 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ యొక్క సహాయాన్ని అయితే పంపించవచ్చు. ఎంతో మందికి హెల్ప్ చేస్తూ ఉంటారు, అందులో మమ్మల్ని కూడా ఒకటిగా అనుకుని తప్పకుండా సహాయం చేయండి. మీరిచ్చే సహాయం నాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మీరిచ్చే సహాయం చాలా విలువైంది కూడా. తప్పకుండా సహాయం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, ఎవరు కూడా హెల్ప్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలనుకున్న వారందరూ కూడా ఇప్పుడే మీ ఫోన్పే ఓపెన్ చేసి ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను మీ ఫోన్పే ద్వారా స్కాన్ చేసి 100 రూపాయల నుంచి 1000, 2000, 3000 ఇలా 1,00,000 రూపాయల వరకు కూడా మీ సహాయాన్ని అందిస్తారని ఆశిస్తూ ఉన్నాను. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందించేటువంటి పలు పథకాలకు సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అంటే లైక్ బటన్ ఉంటుంది. ముందుగా ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసేయండి. మీరు వీడియోను లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా వీడియోని అయితే లైక్ చేసి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే, లైక్ చేస్తేనే మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. చాలా మంది ఏంటంటే వీడియోను చూస్తున్నారు కానీ హెల్ప్ చేయట్లేదు, సహాయం చేయట్లేదు, అలాగే లైక్ చేయట్లేదు, షేర్ కూడా చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవాలి, ఎప్పటికప్పుడు మీరు ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవచ్చు. తప్పకుండా వీడియోను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కండి. అంతేకాకుండా నేను వీడియోలో మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నట్లు తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా ఎదురుగా కనిపిస్తున్న క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీ విలువైన సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా మీరు దయచేసి మీ విలువైన సహాయాన్ని అయితే నాకు పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు, అలాగే తెలంగాణ డిప్యూటీ సీఎం మంత్రి విక్రమార్క గారి అధ్యక్షతన సబ్ కమిటీ అయితే భేటీ అయిందన్నమాట ఈరోజు. ఇక ఈరోజు ఉదయం 11 గంటలకు మీటింగ్ అనేది జరిగింది. ఈ మీటింగ్ లో రైతులకు ఊహించిన విధంగా 2 శుభవార్తలను అయితే తీసుకొచ్చిందనమాట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక రాష్ట్ర వ్యాప్తంగా రైతులందరూ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అతి పెద్ద పథకం మనకు రైతు బంధు అనమాట. అంటే గత ప్రభుత్వంలో రైతు బంధు, ఇప్పుడు ప్రభుత్వంలో మనకు రైతు భరోసా. ఇక గతంలో రైతు బంధు కింద కేవలం 10,000 ఇస్తే ఇక్కడ మనకు రైతు భరోసా ద్వారా 15,000 రూపాయలు ఇస్తామని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం. ఇక దాని ప్రకారమే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో వారికి సంక్రాంతి తరువాత నుంచి కూడా ఈ రైతు భరోసాను అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వారందరికీ కూడా
సంక్రాంతి కంటే ముందే ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. ఇవాళ జరిగినటువంటి కేబినెట్ మీటింగ్ లో, మంత్రుల కేబినెట్ మీటింగ్ లో ఇక డేట్ అనేది జనవరి 4వ తారీఖున జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో అతి పెద్ద కేబినెట్ మీటింగ్ అనమాట. ఇది కేవలం రైతు భరోసాకు మాత్రమే కేబినెట్ మీటింగ్ పెట్టుకుని ఈరోజు ఈ నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది. ఇక జనవరి 4వ తారీఖున రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అయితే ఉంది. ఇక సీఎం గారి అధ్యక్షతన అప్పుడు ఈ యొక్క డేట్ అనేది ఫిక్స్ చేయబోతున్నారు. సంక్రాంతి కంటే ముందే మనకి యొక్క డబ్బులు విడుదల చేయాలని ఈరోజు నిర్ణయించింది కమిటీ అనేది. ఇక ఈ కమిటీ ప్రతిపాదనను 4వ తారీఖున జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ లో సీఎం గారి ముందుకు తీసుకెళ్లి ఆయన పర్మిషన్ తో మనకి యొక్క పథకాన్ని విడుదల చేయడానికి సంక్రాంతి కంటే ముందే ఇప్పటికే 8,000 కోట్ల రూపాయలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క రైతులకు సంబంధించి రైతు భరోసా పథకం ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి మనకు 7 ఎకరాల వారికి మాత్రమే డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకి యొక్క ఎకరం నుంచి 7 ఎకరాల వరకు మాత్రమే పైసలు అయితే వస్తాయి. ఇందులోనూ కూడా ఎవరైతే పంటలు సాగు చేశారో వారికి మాత్రమే ఈ రైతు భరోసా సాయాన్ని అందించనున్నట్లు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి వారు ఉన్నారో, ఇంకా ఎవరైనా రైతు భరోసా పథకానికి దరఖాస్తు చేసుకునే వారుంటే ఇప్పటికి కూడా అవకాశం ఉంది, ఎప్పటికీ అవకాశం ఉంటుంది. సీఎం గారు గతంలోనే చెప్పారు, మనది ప్రజాపాలన ప్రభుత్వం, మీరు ఎప్పుడైనా ఏ పథకానికైనా అప్లై చేసుకోవచ్చు అని చెప్పారు. అదే విధంగా మీరు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకుంటే ఈ సంక్రాంతి నుండే మీకు, అంటే సంక్రాంతి కంటే ముందు నుంచే ఈ యొక్క రైతు భరోసా ద్వారా ఒక్కొక్క రైతుకు కూడా 7,500 రూపాయల నుంచి కూడా పైసలు అయితే ఇవ్వబోతున్నారు. ఇక దీంతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైనా సరే రైతులు పంటలు నష్టపోయి ఉంటే వారికి పంట నష్టపరిహారాన్ని అందించాలని కూడా, అంటే గత ఖరీఫ్ సీజన్ లో, అంటే వానాకాలం సీజన్ లో ఎవరైనా నష్టపోయి ఉంటే ఆ ఖరీఫ్ సీజన్ కు సంబంధించి మనకు పైసలు అయితే ఇవ్వబోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతానికి రబీ సీజన్ అయితే నడుస్తుంది మన తెలంగాణలో. ఇక రబీ సీజన్ కు సంబంధించి రైతు భరోసా ఇవ్వాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి వానాకాలం సీజన్ కు సంబంధించినటువంటి రైతు భరోసా డబ్బులు అయితే ఇస్తామని, ఇక దాదాపు 8,000 కోట్ల రూపాయలు అవసరం అవుతాయని, దాదాపు 1/2 కోటికి పైగా రైతుల ఖాతాల్లోకి యొక్క పైసలు అనేది జమ చేయబోతున్నట్లు కూడా అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఇక ఇప్పటికే గతంలో విడుదల చేసినటువంటి రైతు రుణమాఫీ పడని వారికి గత డిసెంబర్ నెల పూర్తిగా ఈ రైతు రుణమాఫీ దాదాపు 2,473 కోట్ల రూపాయలను 5 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి పెండింగ్ డబ్బులన్నీ కూడా విడుదల చేశారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక పూర్తి స్థాయిలో ఈ రైతు రుణమాఫీ పూర్తిగా అమలు చేశామని కూడా ఆయన చెప్తూ ఉన్నారు. ఈ విధంగా మనకు రైతు రుణమాఫీ డబ్బులు అయితే పడిపోయాయి. ఇక సంక్రాంతి కంటే ముందే, అంటే 4న జరిగేటువంటి రాష్ట్ర కేబినెట్ మీటింగ్ లో గనక నిర్ణయం తీసుకుంటే మనకు ఈ 4-5 తారీఖుల నుంచి కూడా యొక్క రైతు భరోసా డబ్బులు పడే అవకాశం ఉన్నట్లు కూడా తెలంగాణ ప్రభుత్వం అప్డేట్ అయితే తీసుకొచ్చింది. కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు. మీరు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్న దానికి ప్రభుత్వం అయితే స్పందించి మీకు యొక్క డబ్బులు అయితే విడుదల చేయబోతోంది. ఇదే అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి, మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.